अनुभव 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 परिमళం जीवन सौरभम अनुभव परिमళం जीवन सौरभम अनुभव अनुभव. అందరికీ నమస్కారం. మీరు వింటున్నారు అనుభవ్ 2.0 వయోధికుల తెలుగు పాడ్కాస్ట్ సిరీస్ జీవన సౌరభం. భారత ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఆధ్వర్యంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ డిఫెన్స్ ఇంకా మీడియా ఫర్ కమ్యూనిటీ ఫౌండేషన్ ద్వారా హెరిటేజ్ ఫౌండేషన్ హైదరాబాద్ సహసమర్పణలో అనుభవ్ 2.0 తెలుగు పాడ్కాస్ట్ సిరీస్ జీవన సౌరభం ఈ ప్రాజెక్టు రూపశిల్పి డాక్టర్ ఆర్ శ్రీధర్, సహకారం ఆశీష్ తివారీ, పూజా బురాడా, సాయి సుధా, కౌసల్య. మీరు వింటున్నారు అనుభవ్ 2.0 వయోధికుల పాడ్కాస్ట్ సిరీస్ జీవన సౌరభం. మీకు వినిపిస్తున్నది వేమూరి సాధన. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీమతి శైలజా సుమన్, సహకారం శ్రీ తిరుపతి. హెరిటేజ్ ఫౌండేషన్ హైదరాబాద్ సమర్పణలో అనుభవ్ వయోధికుల అనుభవాల జీవన సౌరభంలో మిమ్మల్ని ఇప్పుడు పలకరిస్తున్న వారు ప్రముఖ గాయకులు జీవి ప్రభాకర్. నా పేరు గరిగిపాటి వెంకట ప్రభాకర్. నేను ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం వాసిని. మా నాన్నగారు మచిలీపట్నంలో ప్రముఖ న్యాయవాది, కార్మిక న్యాయవాదిగా పేరు పొందినటువంటి శ్రీ గరిగిపాటి బాలవెంకట సుబ్బరాయ శాస్త్రి గారు. మా అమ్మగారు గరిగిపాటి మీనాక్షమ్మ గారు. నేను చిన్నప్పటి నుంచి కూడా పాటలు పాడడం, ఏది వింటే అది పాడడం, ఇటువంటి అలవాటు నాకు చిన్నప్పటి నుంచి వచ్చింది. నాలో ఉన్నటువంటి ఈ సంగీత అభిలాషని గుర్తించి మా నాన్నగారు మచిలీపట్నంలో నన్ను మొట్టమొదటిగా అప్పటి ప్రసిద్ధ గాయనీమణి గురువు అయినటువంటి శ్రీమతి భైరవభట్ల కమలమ్మ గారి దగ్గర నన్ను సంగీతంలో అభ్యసించడానికి శిష్యునిగా చేర్పించారు. చిన్నప్పటి నుంచి నాకు సంగీతం అభిలాష కలగడానికి గల కారణం మా నాన్నగారు మచిలీపట్నంలో తదితర పెద్దలందరూ కూడా సరస్వతీ కళాసమితి అనే ఒక ప్రముఖమైనటువంటి సంస్థని స్థాపించి ఆ సంస్థ ద్వారా అనేక ప్రాంతాల నుంచి ప్రముఖులైనటువంటి సంగీత విద్వాంసుల్ని మచిలీపట్నం ఆహ్వానించి కచేరీలు ఏర్పాటు చేస్తూ ఉండేవారు. అలాంటి వాళ్లలో ప్రముఖులుగా ఉన్నటువంటి ఆనాటి మంగళంపల్లి బాలమురళకృష్ణ గారు అనండి, ఎంఎల్ వసంతకుమారి గారు, ఫ్లూట్ ఎన్ రమణి మహాలింగం గారు, ద్వారం వెంకటస్వామి నాయుడు గారు, చిట్టిబాబు గారు, వీరందరూ కూడా మచిలీపట్నం వచ్చి సరస్వతి కళాసమితిలో కచేరీలు చేస్తుండేవారు. అందులో చాలామంది ఆ రోజుల్లో మా ఇంట్లోనే బస చేయడం అనేటువంటి జరిగేది. నాకు జ్ఞాపకం ఉన్న విషయాల్లో కొన్నిటిలో వాళ్ళు కచేరీకి సిద్ధంగా ఉండడం. మొదట మా ఇంట్లో ఒక ఏసీ గది ఉండేది. ఆ గదిలోనే వారికి బస ఉండేది. మా ఇంట్లోనే భోజనం అవన్నీ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉండేది. చిన్నతనంలో వారిని చూస్తూ ఉంటే వాళ్ళు సాధన చేసుకోవడం, శృతి బాక్స్ పెట్టుకుని చూసుకోవడం, చిట్టిబాబు గారు లాంటి వారు వీణను ట్యూన్ చేసుకోవడం, తయారవ్వడం చక్కగా కచేరీ అంటే. తర్వాత అక్కడ ఆడిటోరియంలోకి వెళ్ళాక వారి వైభవం, వాళ్ళు వాయిస్తుంటే అందరూ కొట్టేటువంటి హర్షధ్వానాలు, చప్పట్లు, ఇవన్నీ చూసినప్పుడు నాలో నాకే తెలియకుండా ఇటువంటి ఒక పెర్ఫార్మింగ్ ఆర్టిస్ట్గా అవ్వాలనేటువంటిది చిన్నతనం వయసులోనే నాకు తెలియకుండానే ఆ సంకల్పం నాలో దృఢంగా కలగడం జరిగిందని ఇవాళ అనుకోవచ్చు. నేను అక్కడి నుంచి పాడడం నేర్చుకుంటూ నేను స్కూల్లో, పాఠశాలల్లో నాటకాలు వేస్తే పౌరాణిక నాటకాల్లో, అలాగే కొన్ని సినిమా పాటలు పాడడం, పెళ్లి సందర్భాల్లో చిన్న చిన్న కచేరీలో మా నాన్నగారు ప్రోత్సహించి పాడించడం, వైలన్ మృదంగం విద్వాంసులు పెట్టి వాయింపించి చేస్తూ ఉండడం, ఇవన్నీ చేస్తూ ఉండగా ఆ తర్వాత నేను కొంచెం పెద్దవాడిని ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీకి వచ్చిన తర్వాత అప్పటి మచిలీపట్నంలోని ప్రముఖ సంగీత విద్వాంసులు, గురువులు అయినటువంటి శ్రీ సిస్టు ప్రభాకర కృష్ణమూర్తి శాస్త్రి గారు నాకు తదుపరి సంగీతానికి శిక్షణ ఇవ్వడం కూడా జరుగుతుంది. అలా నేను సుశిక్షితునవుతూ వారు ఎంతో ఆప్యాయంగా సిస్టు ప్రభాకర కృష్ణమూర్తి శాస్త్రి గారు మా ఇంటికి వచ్చి కూడా నాకు ప్రత్యేకంగా నేర్పిస్తూ ఉండేవారు. అలాగే అక్కడ ఈ త్యాగరాజ సంగీత విద్యాపీఠం అనేటువంటిది ఒకటి
కూడా స్థాపించిన తర్వాత గురుకుల విధానంలో అప్పట్లో మచిలీపట్నంలో నేను, మా సోదరుడు డివి మోహన్ కృష్ణ, శేషులత, నీతా చంద్రశేఖర్, సింగరాజు కళ్యాణి గారు, పద్మప్రియ తదితరులందరం కూడా అక్కడ కలిసి నేర్చుకోవడం, కలిసి కార్యక్రమాలు చేయడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉండేవి. ఆ తర్వాత నేను ఆకాశవాణి నుంచి, యువవాణి నుంచి, తర్వాత గ్రేడెడ్ ఆర్టిస్ట్గా, తర్వాత లైట్ మ్యూజిక్లో అండ్ కంపోజర్గా ఇట్లా ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క విధంగా నేను పరిశ్రమ చేసుకుంటూ అటు ఆకాశవాణిలో పెద్దలు కొంతమంది ప్రోత్సాహం ఇట్లా నేర్చుకుంటూ గ్రేడెడ్ ఆర్టిస్ట్గా కూడా ఉంటూ పాడుతూ, అంతేకాకుండా మచిలీపట్నం నుంచి ప్రప్రథమంగా యువవాణి కార్యక్రమంలో నేను పార్టిసిపేట్ చేయడానికి అక్కడ అప్పటికే ప్రముఖ లలిత సంగీత గాయనిగా ఉన్నటువంటి శ్రీమతి జంధ్యాల కిరణ్మయి గారు ఒక బృందాన్ని ఏర్పాటు చేసి ఆ బృందంలో మచిలీపట్నం నుంచి కార్యక్రమం ఇస్తూ ఆ కార్యక్రమాన్ని నన్ను కూడా ఆహ్వానించి, అప్పటికి నేను ఇంకా డిగ్రీ చదువుతున్నటువంటి వాడిని, ఆ కార్యక్రమంలో మేమందరం కలిసి ఆర్కెస్ట్రాతో పాల్గొనడం అనేటువంటిది ఒక మరుపురాని అనుభూతి నాకు. ఇట్లా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ తర్వాత వృత్తిపరంగా నేను విజయవాడలో ఎన్ఎస్ఎం పబ్లిక్ స్కూల్ అనేటువంటి ఒక ప్రముఖ సంస్థలో నేను సంగీత ఉపాధ్యాయుడిగా అక్కడ పనిచేస్తూ ఆకాశవాణి కార్యక్రమాలు, ఇతరమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ నా సంగీత ప్రయాణాన్ని కొనసాగిస్తున్న సందర్భంలో అనుకోకుండా 1991 సంవత్సరంలో తానావారి ఆహ్వానం మీద మొట్టమొదటిసారిగా నేను అమెరికా వెళ్ళడం అనేటువంటి జరిగింది. తానా వేదిక మీద సుమారు 4,000 మంది తెలుగు ప్రేక్షకులందరూ ఉండగా ఆ రోజు తానా ఇనాగరల్ సాంగ్ నేను పాడడం, అప్పటికే అక్కడికి వచ్చినటువంటి శ్రీమతి వేదవతి ప్రభాకర్ గారు, శోభారాజు గారు, నేను తదితరులందరం కలిసి మేము ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని లలిత సంగీతం, లలిత శాస్త్రీయ సంగీతం వీటన్నిటినీ కలిపి అక్కడ కార్యక్రమం చేయడం ఒక అనుభూతి. 1991 అమెరికా పర్యటన తర్వాత నేను అనేక సార్లు సుమారు 10-15 పైన అనేక వేదికల మీద నేను అటు శాస్త్రీయ సంగీతం, లలిత సంగీతం, సినిమా సంగీతాల్లో ఘంటసాల ఉత్సవాలు జరిగినప్పుడు ఆ ఘంటసాల ఉత్సవాలకు 31 కేంద్రాల్లో నేను వికలాంగుల సహాయార్థం 33 కార్యక్రమాలు పూర్తి నిడివి ఘంటసాల పాటలతోటి కార్యక్రమం చేయడం ఒక గొప్ప అనుభూతి నాకు. అవన్నీ ఎలా ఉండగా మా సోదరుడు డివి మోహన్ కృష్ణ ద్వారా నేను గురుతుల్యులు, నా ఆరాధ్యులైనటువంటి మంగళంపల్లి బాలమురళి గారికి దగ్గరవడం, వారితోటి సన్నిహితంగా మెలగడం, వారి దగ్గర నుంచి కొన్ని మంచి విషయాలని, మెలకువలని నేర్చుకోవడం, ఇవన్నీ నాకు ఒక అదృష్టంగా, వారి పాట అంటే నాకున్న ఆరాధనకు వారితో సన్నిహితత్వం ఏర్పడడం కూడా నాకు ఒక మరపురాని అనుభూతిగా నేను భావిస్తూ ఉంటాను. ఎస్ఎస్ మ్యూజిక్ అకాడమీ అని నేను ఒక సంస్థని 1997లో హైదరాబాదులో ప్రారంభించి ఆనాటి నుంచి ఈ రోజు వరకు కూడా సుమారు ప్రతి సంవత్సరం ఒక 200 మంది విద్యార్థులను తయారు చేస్తూ వాళ్ళందరూ అటు శాస్త్రీయ సంగీతంలో, లలిత సంగీతంలో కూడా వాళ్ళు పరిపూర్ణులుగా ఉంటూ ఆకాశవాణి గాయకులుగా పరిణితి చెందుతూ అటు మంచి ఉపాధ్యాయులుగా, గాయనీ గాయకులుగా అనేక దేశాల్లో, అంటే ఈరోజు యూకేలో, కెనడాలో, అమెరికాలో అలాంటి చోట వాళ్ళు కూడా సంగీత అధ్యాపకులుగా ఉంటూ వాళ్ళ జీవితాన్ని చక్కగా కొనసాగిస్తున్నారు. అంటే మేము అకాడమీ పెట్టి అందరికీ నేర్పడం వల్ల ఆ అనుభూతి, అటువంటి ఒక మంచి కార్యక్రమం అనేక మంది తయారు చేయగలిగా అనేటువంటి ఒక సంతృప్తి కూడా ఎప్పుడు నా జీవితంలో ఉండిపోతూ ఉంటుందని చెప్పచ్చు. 10వ వార్షికోత్సవంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మా అకాడమీలో ప్రత్యేక కార్యక్రమంగా నేను కోరుకున్న మీదట ఆయన పాటలు, నేను ఘంటసాల గారి పాటలు ఒకే వేదిక మీద మేమిద్దరం పాడగలగడం కూడా నాకు ఒక మరుపురాని అనుభూతి. ఈ సంగీత ప్రయాణంలో, ఈ ప్రహసనంలో 1971-72 నుంచి నేను గాయకుడిగా కావాలి అనుకుంటూ సాగించేటువంటి ప్రయాణంలో ఎన్నో జయాలు, మరెన్నో అపజయాలు ఎందుకు అని పరిశీలించుకుంటూ జయాల ముందుకు వెడుతూ కొనసాగిస్తున్న ఈ ప్రయాణం ఇంకా ముందు ఇంకా ఎన్నో అనుభూతులు మిగులుస్తూ కొనసాగించుకుంటూ సంగీత ఉపాధ్యాయుడిగా మరిన్ని కీర్తనలు, మరిన్ని మంచి పాటలు ఒక సంగీత స్వరకర్తగా నేను అందించగలనని, మరిన్ని కచేరీల ద్వారా మరిన్ని గొప్ప అంశాలని అనేక మంది ప్రేక్షకులకు, సంగీత రసికులకు
నేను అందించగలనని ఈ కార్యక్రమం ద్వారా నేను తెలియచేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. अनुभव 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 परिमళम् जीवन सौरभम् अनुभव परिमళम् जीवन सौरभम् अनुभव अनुभव. సీనియర్ సిటిజన్లకు సంబంధించి ఏదైనా సహాయం కోసం పనివేళ్లలో 14567 గుర్తుంచుకోండి. 14567 ఈ ఎల్డర్ లైన్ హెల్ప్ లైన్ను సంప్రదించండి. ధన్యవాదాలు.